స్వాములందరూ రావడం హుజురాబాద్ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు వస్తే కొండగట్ట అంజన్న వచ్చినట్టే, కొండగట్ట అంజన్న ముందుండి నడిపించినట్టే. కాబట్టి వీలైతే రేపు పొద్దున 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక 100 మంది స్వాములు ఇక్కడ జమ అయితే మీరు కూడా ఒక నిరసన చేసినట్టుంటుంది. ఒక దేవుడితో మీరు దైవ స్వరూపులు. ఎందుకంటే స్వామి మాలలో చాలా నిష్ఠగా ఎంతో కష్టాన్ని భరించి మీరు మాల కొనసాగిస్తారు. సో మీలాంటి వాళ్ళని కూడా రోడ్డు ఎక్కించినందుకు పాలకులకు నాయకులకు కనీసం అరే స్వామి మాలలో కూడా మేము టెంట్లో కూర్చోబెట్టినాం కదా అని సిగ్గేస్తుందేమో అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకొని మాకు చెప్తే సర్క్యులేట్ చేసేసి రేపొద్దున మేము మా గ్రామ ప్రజలు ఇక్కడ మా మిత్రులు పిల్లలు అంతా కలిపి ఒక 100 మంది అవుతాం. మీరు 100 మంది అయితే గట్టి సంకేతం పోతుంది. ఎలాగో నేను అవసరమైతే నా ప్రయాణం పోస్ట్పోన్ చేసుకుంటాను. ఈరోజు వెళ్ళాలి, నేను రేపటికి పోస్ట్పోన్ చేసుకుంటాను. మీరు ప్లాన్ చేసి నాకు చెప్తే దాన్ని బట్టి ముందుకు అందరూ హుజురాబాద్ పట్టణానికి సంబంధించిన వాళ్ళ పక్కన పల్లెటూళ్ళు మనము ఏం చేయాలంటే హుజురాబాద్ పట్టణానికి సంబంధించి వస్తే ఒక కౌన్సిలర్ వస్తాడు, లేదా వస్తే ఒక వార్డ్ మెంబర్ వస్తాడు, లేదా ఎవరు వచ్చినా ఒక్కరే మనం అప్పుడప్పుడు కౌరవులను తిట్టుకుంటాం. కానీ ఇట్లాంటివన్నీ సక్సెస్ అవ్వాలంటే మనకు కౌరవ సైన్యమే కావాలి. అంటే మంది ఎక్కువ కనబడాలి. ఏదో 5గురు వచ్చి అఫ్కోర్స్ ధర్మం వైపు పాండవులు ఉన్నా కూడా మనం ఇప్పుడు హుజురాబాద్ అంతా అధర్మమే ఉన్నది కాబట్టి మనం కూడా అదే లైన్లో పోవాలి. అంటే ముళ్ళుతో తీయాలి, వజ్రంతో పోయాలంటారు కదా. కాబట్టి మనం కూడా కౌరవ సైన్యం లెక్క మారితేనే. ఇంతకుముందు గురుస్వామి గారు అన్నారు, మనము సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు దుర్యోధన్ని కావలించుకోవాలి, ధృతరాష్ట్రుని కావలించుకోవాలి, ధర్మరాజుతో కూడా కావలించుకోవాలి. తప్పదిగా ఇప్పుడు అందరినీ కలుపుకపోవాలంటే మీరు ఖచ్చితంగా హుజురాబాద్లో అందరినీ ఏకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో తెలిసి 6,000 నుంచి 8,000 ఆటోలు ఉన్నాయనేది అధికారిక అంచనా. ఆ కొత్త అని పాదయాత్ర హుజురాబాద్ మండలంలో ఒక 1,500 ఆటోలు వస్తాయి. ఇప్పటివరకు ఆ 1,500 ఆటోలు ఒక్కసారి హుజురాబాద్ నుంచి జమ్మికుంట దాకా లైన్ కడితే ఇది గవర్నమెంట్కి తెలియదా? అసలు ఏం అక్కర్లేదు, అలాగే ఏం డీజిల్ కాలేదు, ఏం పెట్రోల్ కాలేదు, తీసుకొచ్చి ఆ రోడ్డు పక్కన డ్రాప్ ఆపితే సరిపోతుంది. మనం ట్రాఫిక్ జామ్ చేయాల్సిన అవసరం లేదు. అరే ఇంద్రబాయి 1000 ఆటోలు లైన్ కట్టినాయి, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ అక్కడ పంపడం. అంటే ఏం చేసినా శాంతియుతంగా చేయాలి, కానీ భారీగా చేయాలి. అంటే మనకు కనిపించాలి అది. ఇప్పుడు అవతలని భయపెట్టాలంటే మనం అరవాల్సిన అవసరం లేదు. గట్టిగా చూపు చూసినా భయపడతాడు, గట్టి చూపు కూడా భయపడిపోతుంది. అంటే 1,000 ఆటోలు. ఇప్పుడు హుజురాబాద్ పట్టణంలో నాకు తెలిసి మెడికల్ షాపులు, రెస్టారెంట్లు, బార్లు, కిరాణా దుకాణాలు అన్నీ, మన బార్బర్ షాపులు అన్నీ తీసుకున్నా కూడా ఒక 4,000 దుకాణాలు ఉన్నాయి. ఆ రోజు ఒక్కరోజు వాళ్ళ భార్య పిల్లల్లో, వాళ్ళ అమ్మ నాయలను, వాళ్ళ పిల్లల్ని ఎవరెవరు కూర్చోబెట్టి గుమస్తాన్ని కూర్చోబెట్టి వచ్చినా, వాడి సందుగా తాళం వేసుకొని గుమస్తాన్ని కూర్చోబెట్టి వచ్చినా కూడా మనకు 4,000 మంది వ్యాపారులు ఒకసారి రోడ్డు ఎక్కి. అంటే కార్యక్రమం చేస్తే ఆ విధంగా చేయాలి. పార్టిసిపేషన్ అనేది ఆ విధంగా తీసుకుంటేనే సక్సెస్ అవుతుంది స్వామి. అది తీసుకోవాలి మీరు. ఎందుకంటే మీకు మంచి వాయిస్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి గురుస్వామి గారు మీరు ఏముంది రేపు పొద్దున 100 మంది అందరితో కూడా జోల పట్టించారు అంటే మరి వాళ్ళకి మంచి అయితే చెడైతే కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. మేము జోల పట్టి అడుక్కుంటాను, మీరు టెంట్లకు రావాలని అడగాలి. మీతో నేను కలిసి వస్తా, నేను మాల అయిపోయినా నేను కలిసి వస్తా. అంటే మనము ఇప్పుడు వాళ్ళని మాటలు చెప్తే వస్తలేరు, బతిమలాడుకుంటూ వస్తలేరు, భయపడితే వస్తారేమో మరి. ఎందుకంటే ఇది సమస్య. అందరూ ఏమనుకుంటారంటే మా సిరిసపల్లి వాళ్ళు అందరూ ఒక 100 మంది కూర్చుంటే అంటే వాడు బాగా అరుస్తాడంటే వాడికి బాగా దెబ్బ తాకింది అనుకుంటారు జనాలు. కాదు, నీకు దెబ్బ తాకింది, భయంతో మేము అరుస్తాను అంతే. అది అర్థమైంది అందరికీ. ఇప్పుడు మాకు ఇప్పుడు సపోజ్ ఈ డంపింగ్ యార్డ్ పక్కనే మామిండ్ల వాడు ఉన్నది, గణేష్ నగర్ ఉన్నది, కొత్తపల్లి ఉన్నది, సింగపూర్ ఉన్నది, తుమ్మనపల్లి ఉన్నది. ఇవన్నీ దాటుకున్నాకనే సిరిసపల్లికి వస్తుంది. ఇది చాలామందికి అర్థమైతలేదు. అందరూ ఏమనుకుంటారంటే సిరిసపల్లికి బాగా నష్టమవుతుందేమో, అందుకే సిరిసపల్లిలో కూర్చుంటారని అందరూ అనుకుంటారు. ఇది చాలా తప్పదు. అంటే మన ఆలోచన ధోరణి మారాలి.
మన ఆలోచనతో. ఎందుకంటే నీకు ప్రశ్నించే గుణం లేనప్పుడు నీకు ఆలోచించేంత శక్తి దేవుడు ఇయ్యడు. నువ్వు ప్రశ్నిస్తలేవు, ఆలోచిస్తలేవు, మరి ఈ సమస్య ఎట్లా పోతుంది? ఇప్పుడు ఎక్కడో ఉన్న మనం వచ్చి ఇక్కడ కూర్చొని 24 గంటలు పిండి తిప్పలు మానేసి నిద్ర కూడా పోలేదు. ఎందుకు పోలేదు అంటే నేను మీ లెక్కనే చేస్తే శివరాత్రి రోజు కూర్చుంటే నేను చెప్పులు వేసుకోను, ఉమ్ముమింగా పచ్చి గంగముట్ట, పొద్దుగాల లేచి పూజలో కూర్చుంటే మళ్ళీ తెల్లారి పొద్దుగాల స్నానం చేసి వంట చేసుకొని తిని పంటది అంటే చేస్తే ఆ విధంగా చేయాలి. ఇప్పుడు కూడా మా వాళ్ళు అందరూ అన్నారు ఆరోగ్యం బాగాలేదు ఎందుకు నువ్వు కూర్చో పండుకో అట్లా ఇట్లా అంటే లేదు చేస్తే పర్ఫెక్ట్ చేయాలని చెప్పి ఇప్పటిదాకా ఉందండి. అట్లా మీరు చేస్తారు కాబట్టి మీ సంకల్పానికి నా సంకల్పం కూడా తోడైతే ఒక పెద్ద మంచి దాన్ని ఏమంటాం ఒక మంచి ఉదాహరణగా మారుతాం మనం. అట్లా మీరు రేపు ఒకసారి ప్లాన్ చేద్దామంటే నేను పొద్దున్నే 7 o'clock మంచిగా నేను కూడా శుభ్రంగా మీ లెక్కన రెడీ అయ్యి వస్తా, హ్యాపీగా పోదామంటే అన్ని ఇల్లు పోదాం ఒకసారి ఈ బస్తీ పోదాం ర్యాలీగా 100 మంది సాములు నేను పోదాం. ఇటో లైన్ పోయినాం అనుకోండి గట్టి సంకేతాలు పోతాయి. హైదరాబాద్లో ఉన్న అందరూ హనుమాన్ సాములు కుమ్మనపల్లి, కొత్తపల్లి, బాబాపల్లి అన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరిని పిలవాలి. తప్పకుండా సాములు అందరూ ఒకటే. ఇప్పుడు నేను 10 గంటలకు దీక్ష విరమణ చేస్తా. అయితే ఇప్పుడు మనం 9 గంటలకు టైం చేయాలి. 8 గంటల కంటే కూడా రారు సాములు. మన పూజలు ఆరతులు అప్పులు చిన్న పనులు చాయలు కూడా 9 గంటలకి 9 గంటలకి 12 గంటల వరకు అని చెప్పేసి ఇక్కడ రేపు ఏం చేద్దామంటే ఇక్కడ అందరు 8:30కు రమ్మని చెప్దాం. 8:30కు రమ్మని చెప్పిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు నేను ఇంటికి పోయినాక పోస్టర్ రెడీ చేపిస్తా పిల్లలతోటి. ఆ పోస్టర్ మీకు పంపిస్తా. అధ్యక్షత మీరు తీసుకోండి గురుస్వామిగా. దానిలో మీ పేరు పెడతాము, గురుస్వామి అని రాస్తాము. మీరందరికీ మీ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేస్తాం. ఓన్లీ హనుమాన్ స్వామి దారులు మాత్రమే. ఎంతమంది ఉంటే అంతమంది గ్రామం నుంచి. ఇప్పుడు సిరిసపల్లి నేను మా వెంకటరావు గారికి లీడ్ ఇస్తాను నేను. వారు కూడా ట్రై చేస్తారు. ఆ ఊళ్ళో ఎవరైతే హనుమాన్ మాలధారణ వేసారో వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే మొదటి నుంచి కూడా సిరిసపల్లి గ్రామస్తులు మాత్రమే దీనిలో ఎక్కువ సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు రంగపూర్ నష్టమే అన్నీ నష్టమే. ఇక ఇప్పుడు నేను ఏం చెప్తా స్వామి అంటే ఇప్పుడు మా తమ్ముడికి సింగపూర్ ఉన్న తమ్ముడికి సోమవారం జబ్బు చేస్తుంది కావచ్చు, నాకు మంగళవారం చేస్తుంది, అంతే తేడా. నేను నెక్స్ట్ సాబెత్తా కాబట్టి అందరూ అర్థం చేసుకుంటట్టు మనం పోవాలంటే ఒక శాంతియుత రాలి. ఇప్పుడు మీరు దానికి పర్మిషన్ పోలీసు వారికి ఒక లెటర్, మేము శాంతియుతంగానే జస్ట్ ప్రజలను దీనిపైన అవగాహన పెంచడానికి మాత్రమే ఒక 2 కిలోమీటర్లు లేదా 1 కిలోమీటర్ ఈ బస్తీలకు వెనక ఒక 4 వాళ్ళు కవర్ చేస్తే ఒక్కొక్క రోజు ఒక వాడలు కూర్చుంటారు. అంటే వారం అనుకుంటారు అంటే ఒక రోజు మేము కూర్చున్నాం కదా ఏమో పని అయిపోయింది అట్లా ఉంటారు. ఇప్పుడు బయటతో కొట్లాడు కొంత టైం పట్టింది మనంతో కొట్లాడితే ఇంకెక్కువ టైం పడుతుంది. అదొకటి ఉంటుంది. రెండవది ఇవాళ నేను కూర్చున్నా కదా నా పని అయిపోయింది, ఇవాళ నా వంత అయిపోయింది, రేపు ఇంకెవడో చూస్తాడు అయిపోయింది. అంటే ఇప్పుడు క్యాలెండర్లో 30 రోజులే ఉన్నాయి. మరి 31 రోజు ఎవరు కూర్చోవాలి? మరి అది కూడా చూసుకోవాలి కదా. వారంలో 7 రోజులే ఉన్నాయి. మరి 8వ రోజు ఎక్కడిది? మళ్ళీ తిరిగి అదే వస్తుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాలెండర్ చింపే లోపే అట్లా కార్యాచరణ చేసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతుంది. సో ఆ విధంగా పోవాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే